ఉక్కు సంకెళ్లు బిగిసిన సంకల్పం సడలలేదు. పిడికిలెత్తిన విద్యార్థి లోకం బెదరలేదు. సర్కారు తీరుపై గళమెత్తి గర్జిస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగ పాలనపై సమరభేరి మోగిస్తోంది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కదం తొక్కారు. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని నినదించారు. కూటమి సర్కారుపై విద్యార్థి లోకం కన్నెర్ర చేసింది. సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించిన విద్యార్థి యువజన సంఘాల నేతలపై రౌడీ షీట్లు ఓపెన్ చేసి అక్రమ అరెస్టులకు పాల్పడ్డాన్ని ఖండించారు. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు. నల్ల రిబ్బన్లతో సంకెళ్లు వేసుకుని కూటమి సర్కార్పై నిరసనకు దిగారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థి యువజన సంఘాల ఆందోళనకు వైఎస్ఆర్సీపీ మద్దతు పలికింది. విద్యార్థి యువజన సంఘాలతో కలిసి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రౌడీ షీట్లు తెరిచి నిర్బంధాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ హామీలను అమలు చేయాలని కోరడం నేరమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు విడుదల చేయాలి. అలాగే ఈ సంవత్సరానికి 8 లక్షల ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగ భృతి అన్నారు. తక్షణమే ఆ జీవో విడుదల చేయాలి. అలాగే వామపక్షుల నాయకుల మీద పెట్టిన పీడీ యాక్ట్, విద్యార్థి యువజన సంఘాల మీద ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్ నాయకుల మీద పెట్టిన రౌడీ షీటర్లు తక్షణమే ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచక పాలన సాగుతోందని విద్యార్థి యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు, నారా లోకేష్ హామీలను అమలు చేయకపోగా ప్రశ్నించిన విద్యార్థి యువజన నేతలపై రౌడీ షీట్ ఓపెన్ చేయటం విడ్డూరంగా ఉందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. హామీ ఇచ్చిన మేరకు నిరుద్యోగులకు ఉద్యోగాలైనా ఇవ్వాలని, లేదా నెలకు నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాలంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలుగా విద్యార్థులను మోసం చేస్తోందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇక సహించేది లేదని, సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులపై మోపిన రౌడీ షీట్లను తక్షణమే ఎత్తివేసి విద్యార్థి యువజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.